యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. జై శ్రీమన్నారాయణ. మరి ఈరోజు ముఖ్యమైనటువంటి పరిహారాలలో భాగంగా నిత్య దైనందిత జీవితంలో అందరూ ఎదుర్కొనేటువంటి సమస్య ఏంటి అనేటువంటి విషయం పరిగణలోకి తీసుకున్నట్లయితే, ఏ పని ప్రారంభించినా అందులో అన్ని ఆటంకాలే ఎదురవుతున్నాయి. నేను ఎంత కష్టపడ్డా ఆ పని దొరకడం లేదు, ఆ పని కావడం లేదు, లాభాలు రావడం లేదు అని చెప్పి విశేషంగా విచారిస్తూ ఉన్నారు, రోధిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు ప్రజలు. అలాగే మరి ఉద్యోగ ప్రయత్నం కానివ్వండి, వ్యాపార ప్రయత్నం కానివ్వండి, ఏ ప్రయత్నమైనా కానివ్వండి, ఒక పని నిమిత్తము మనం బయలుదేరి వెళ్తే అనేకమైనటువంటి ఆటంకాలు ఎదుర్కొంటున్నారు. కొందరైతే ప్రయత్నాదులు చేసి చేసి అలసిపోయి విసిగిపోతూ ఉన్నారు, ఇంకా పని చేయడమే మానేస్తున్నారు, వాటిపైన ఆశలు కోల్పోతూ ఉన్నారు. మరి వీటికి మన ఋషులు ఏమి పరిహార మార్గాలు చెప్పలేదా? మరి ఏంటి, ఏం చేసుకుంటే మనం బాగుపడతాము? కార్యసిద్ధి త్వరగా జరగాలంటే మనం ఏం చేయాలి? పనులు త్వరగా కావాలంటే ఏం చేయాలి? ఎవరిని, ఏ దేవుడిని పూజిస్తే మనకు బాగుగా పనులలో కార్యసిద్ధి కలుగుతుంది, దిగ్విజయం లభిస్తుంది అన్న విషయం గురించి మనము ఈరోజు తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఏమిటి అనంటే, మనకు సుందరాకాండలో చెప్పబడినటువంటి శ్లోకము ఏమిటి? కార్యసిద్ధి హనుమతు శ్లోకం అనేటువంటిది చెప్పబడింది. ఈ శ్లోకాన్ని ప్రతి నిత్యము పఠించినట్లయితే మీ యొక్క పనులు త్వరగా నెరవేరుతాయి, కార్యసిద్ధి కలుగుతుంది. కార్యసిద్ధి హనుమత్ శ్లోకాన్ని మనము ప్రతి నిత్యము పఠించడం పూర్వకంగా మనకు తప్పకుండా కార్యసిద్ధి కలుగుతుంది, పనులలో దిగ్విజయం సాధిస్తారు. మరి ఆ విషయాలలో భాగంగా గనక చూసుకున్నట్లయితే ఏమిటి శ్లోకం అని ముఖ్యంగా గమనించినట్లయితే ఏమిటి చెప్తున్నాను, చక్కగా వినండి. అసాధ్యాసాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వదాం రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభు అనేటువంటి శ్లోకము. అలాగే దీనితో పాటుగా ఇంకొక శ్లోకం చెప్పబడింది. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమాన్ హనుమాన్ యత్నమాస్తాయో దుఃఖక్షయకరో భవ అనేటువంటి ఈ రెండు శ్లోకములు కూడా మండల దీక్షగా ప్రతిరోజు ఏమిటి 9 సార్లు కానీ, 9 పర్యాయములు కానీ, 27 పర్యాయములు కానీ, 54 పర్యాయములు కానీ, 108 సార్లు కానీ చక్కగా ఏది పారాయణం చేసుకోవాలి. చేసేటువంటి విధానం ఏంటో క్రమంగా చెప్తాను, వినండి. చక్కగా మీ ఇంట్లో పూజ గదిలో ఆంజనేయ స్వామి వారి యొక్క చిత్రపటాన్ని ఉంచుకొని మండలం రోజుల పాటు నిత్య దీపారాధన చేసుకుంటూ స్వామివారికి నిత్యం పూజిస్తూ ఈ శ్లోకాన్ని ప్రతి నిత్యము పారాయణం చేస్తూ ఉండండి. అలాగే ఆంజనేయ స్వామి వారికి శని మంగళవారములు నియమాలు పాటిస్తూ ఉండండి. ఆహారపు విషయాలలో జాగ్రత్తలు పాటిస్తూ శని మంగళవారములు చక్కగా ఏకభుక్తంతో భోజనం చేస్తూ మీ దగ్గరలో ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయము ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి శని మంగళవారములు ఆంజనేయ స్వామి వారికి సింధూరం అలంకరించి చక్కగా అర్చకుడితో కమలపాకులతో పూజ చేయించండి. స్వామివారికి ప్రసాదాలు నివేదన చేపించండి శని మంగళవారములు. అలాగే ఆ అర్చన చేయించినటువంటి సింధూరాన్ని ప్రతి నిత్యము కూడా నుదుట ధరించండి. ఈ శని మంగళవారాలు విశేషంగా ఏమిటి అంటే, కాషాయ రంగు దుస్తులు ఏదైనా ఒకటి, కండువా కానీ, రుమాలు కానీ, ఏదైనా షర్ట్ కానీ,
ఇలాంటివి కాషాయ రంగు దుస్తులు ఉండేటట్టుగా చూసుకోండి. అలాగే శని మంగళవారాలలో గృహస్థులు అయినట్లయితే భార్యాభర్తలు వేరువేరుగా ఉండి ఆ రోజున చక్కగా స్వామివారికి శ్లోక పఠనం చేసుకుంటూ చక్కగా విశేషంగా ఆరాధించుకున్నట్లయితే ఉత్కృష్టమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందుతారు. అలాగే ఈ మండల పర్యాయం ఏది, మండల దీక్షలో ఈ శ్లోకాలు ప్రతినిత్యం పఠించడం పూర్వకంగా మీకు ఆలస్యమైతున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి త్వరగా నెరవేరుతాయి. అలాగే స్వామివారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం లభించి మనకు మంచి వాక్చాతుర్యం కలుగుతుంది. అలాగే ధైర్యము సాహసము కలుగుతుంది. అలాగే శత్రువుల యొక్క బెడద తగ్గిపోతుంది. సమాజంలో మనల్ని చూడగానే చాలా గౌరవ కీర్తి ప్రతిష్టాతులు పెరుగుతాయి. వీరి యొక్క భాష వాక్చాతుర్యం పూర్వకంగా మనకు ఆకర్షితులవుతారు. అలాగే చేసేటువంటి పనులు అతి త్వరగా పూర్తవుతాయి. కాబట్టి నేను చెప్పినటువంటి విధంగా మండలము రోజుల పాటు ఇంట్లో చక్కగా ఆంజనేయ స్వామి వారి యొక్క చిత్రపటమును ఉంచి స్వామివారికి నిత్య పూజ చేసుకుంటూ ఈ శ్లోకాన్ని పారాయణము చేస్తూ స్వామివారికి కొబ్బరితో కూడినటువంటి ప్రసాదం ప్రతి నిత్యము నివేదన చేయడం పూర్వకంగా మీకు పనులలో ఉన్నటువంటి ఆటంకాలు అనేటువంటి అతి శీఘ్రంగా తొలగిపోతాయి. చక్కటి దిగ్విజయ ప్రాప్తి కలుగుతుంది. అలాగే స్వామివారి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. అలాగే ఈ శ్లోకాలు మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తారు, చూసి చక్కగా మరి చదువుకొని ఈ స్వామివారి యొక్క అనుగ్రహము పొంది చక్కటిగా వారి యొక్క పనులలో దిగ్విజయం సాధించండి. జై శ్రీమన్నారాయణ.